మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం నేను శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఉన్నాను. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి ఇప్పుడే మేనిఫెస్టోని రిలీజ్ చేశాడు. అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కూటమి మేనిఫెస్టోలో సూపర్ 6 అనేటువంటి అంశాలను దీంట్లో పొందుపరుస్తూ, దాంతోపాటు కూడా తాను ఎమ్మెల్యే అయితే శ్రీకాళహస్తికి ఏం చేయబోతున్నాను అనేటువంటి ఒక మేనిఫెస్టోని కూడా రూపొందించారు. దీంట్లో పక్కా ఇల్లు, శ్రీకాళహస్తి ఆలయానికి సంబంధించినటువంటి అభివృద్ధి, యువత ఉపాధి, వ్యవసాయం, మౌలిక వసతులపైన ఎక్కువ దృష్టి పెట్టారు. ముఖ్యంగా రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, నియోజకవర్గం అభివృద్ధి చెందాలన్నా విద్య అనేటువంటి అంశాలు రెండు మాత్రమే ప్రధానంగా కనిపిస్తూ ఉంటాయి. అయితే ఈ మేనిఫెస్టోకి సంబంధించినటువంటి మనతో మాట్లాడడానికి బొజ్జల సుధీర్ రెడ్డి ఉన్నారు. సార్ నమస్కారం. సార్, ఏంటి సూపర్ 6 అనేటువంటి ఒక మేనిఫెస్టో మీ వాళ్ళు రిలీజ్ చేశారు? ఇది సాధ్యం కానటువంటి అంశాలు దీంట్లో పొందుపరిచారనేటువంటి విషయాన్ని జగన్మోహన్ రెడ్డి సుస్పష్టంగా చెప్తున్నాడు. 1.5 లక్ష కోట్లకు పైగా దీనికి ఖర్చు అవుతుంది. అది ప్రస్తుతం ఏపీలో నిధుల్లో లేదు. అదన్నీ కూడా అబద్ధపు హామీలు అనేటువంటి అంశాన్ని తీసుకొస్తున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అప్పుల పాలు చేసేసాడు స్టేట్ అని ఒప్పుకున్నాడు. ఇప్పటికి 14 లక్షల కోట్లు అప్పులు చేసేసి, నిజంగానే గవర్నమెంట్ వచ్చిన తర్వాత చూడాలా ఇంకా ఎన్ని లక్షల కోట్లు అప్పులు చేశాడు. ఆయన చెప్పింది ఒప్పుకుని 14 లక్షలు. ఆయన ఏంటంటే ఒక క్రియేషన్ ఆఫ్ వెల్త్ అండ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ వెల్త్, అంటే ఒక ధనం క్రియేట్ చేసుకున్న తర్వాత దాన్ని ఏ రకంగా పెట్టి డెవలప్మెంట్ చేయాలనేది ఒక కాన్సెప్ట్. ఇది ఎనీ గవర్నమెంట్ ఇట్ డస్, ఎవ్రీబడి నోస్. ఇక్కడ ఏంటంటే దేర్ ఈజ్ ఓన్లీ స్పెండింగ్ ఆఫ్ వెల్త్, దేర్ ఈజ్ నో క్రియేషన్ ఆఫ్ వెల్త్. కొత్త ఫ్యాక్టరీలు ఏమైనా వచ్చినాయన్నా? పోనీ ఎవరన్నా పెట్టుబడులు పెట్టినారా? ఇది పూతరేకులు, గుడ్ల ఫ్యాక్టరీలు లేకపోతే ఇవే పెట్టుబడులు అంటే? ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు దృష్టి వల్ల కాలాసిర్లు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఖజారియా కావచ్చు, గ్రీన్ ప్లే కావచ్చు, సెల్కాన్, డిక్సన్, ఇక్కడ దగ్గర 68 ఇండస్ట్రీస్, మేజర్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. అది ఎంత సంపద సృష్టిస్తుంది, ఎంత ఇన్కమ్ ట్యాక్స్ వస్తుంది, ట్యాక్సిబిలిటీ వస్తుంది, ఎంత పన్ను వస్తుంది, తద్వారా ఎంత డెవలప్ అవుతుంది స్టేట్ ఆలోచించాలి. అంతేకాకుండా ఇతను అంటా ఉన్నాడు, ఇప్పుడు దీంట్లో 3,000 పెన్షన్, దాన్ని తెచ్చి 3,250 2 సంవత్సరాలు చేస్తాడంట. ఆఖరి 2 సంవత్సరాల్లో ఇంకో 250 యాడ్ చేసి 3,000 ఇస్తాడు. మనం 4,000 రూపాయలు ఇస్తాం. సాధ్యమవుతుందంటారా? తప్పకుండా సాధ్యమవుతుందన్న. దట్ ఈజ్ ఓన్లీ పాసిబుల్ విత్ సిబిఎన్. ఎందుకంటే అంత ధీమాగా ఎందుకు చెప్తున్నానంటే, ఈజ్ అ మ్యాన్ హూ కెన్ క్రియేట్ అండ్ జనరేట్ వెల్త్ అండ్ డిస్ట్రిబ్యూట్ వెల్త్ ఇన్ ఏ ప్రాపర్ వే. అంటే ఒక సంస్థని సృష్టించి, ఆ రోజు హైటెక్ సిటీ అనేది కట్టేటప్పుడు ఈ రాళ్ళ కొండల్లో ఎవడొస్తాడయ్యా, ఈ హైటెక్ సిటీ ఏంది, ఉత్తమ మాటలు జరిగేది వచ్చేదాన్ని. ఈ రోజు ఎక్కడుంది తెలంగాణ? హైదరాబాద్ ఎక్కడుంది? ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, ఔటర్ రింగ్ రోడ్ ఏంది, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏంది, ఇవన్నీ చేసిన వ్యక్తి. సో ఆ రకంగానే వైజాగ్ ని నేను డెవలప్ చేయాలనుకుంటున్నాను, ప్రతిపక్షాలు అడుగడుగున అడ్డంకులు వేస్తున్నాయనేటువంటి కామెంట్ చేస్తున్నారు. ఏదో చిన్న పిల్లకాయలన్నా, ఇది హడల్సా? వేయాలంటే ఎట్లా చేయొచ్చు కదా. దేర్ ఇస్ ఎ విల్, దేర్ ఇస్ ఎ వే. ఇక్కడ దేర్ ఇస్ నో విల్, వేర్ విల్ బి ఏ వే. ఈయన వచ్చి చేసేదానికి సిద్ధంగా లేడు. ఆ సిద్ధం అనే పదం సిద్ధంగా లేడు. ఈయన తినేదానికి సిద్ధంగా ఉన్నాడు. లిక్కర్లో శుద్ధంగా తింటున్నాడు. అన్నిట్లో కూడా మరి ఆ డబ్బులు ఎక్కువైపోయింది. మళ్ళా వస్తావా రావా అనే ఆలోచన అందరికీ వచ్చేసింది. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మళ్ళా వస్తుందని చెప్పి వాళ్ళకి అందరూ అర్థమైపోయింది. ఇప్పుడు ఉన్నదని దోచుకొని ఎక్కడ కావాలంటే స్విస్ అకౌంట్లోనూ ఎక్కడ అక్కడ ఇంటర్నేషనల్ డబ్బులు పంపించుకుంటున్నారు. ఇవన్నీ చూస్తున్నాం. లూలు ఏమైందన్నా? లూలు వాళ్ళు తెచ్చిచ్చినా కదా వైజాగ్లో. ఎందుకు పారిపోయాడు లూలు? మేమిచ్చింది, వాళ్ళు తెచ్చింది మేమే కదా దుబాయ్ నుంచి. ఎందుకు పారిపోయింది? ఈ రోజు అడుగుతున్నా, మీరు దానికి సమాధానం చెప్పండి. రిలయన్స్ ఎందుకు పారిపోయింది కాళాస్తి నుంచి? దగ్గర 300 ఎకరాలు ఇచ్చినాం రిలయన్స్కి. ఈ రోజు ఎందుకు పారిపోయింది? ఈ రోజు అమర్ రాజా ఏం పరిస్థితి? అమర్ రాజా ఏమైంది? ఈ రోజు తీసుకుపోయి 6,500 కోట్లు ఇన్వెస్ట్ చేశాడు. అదే 6,500 కోట్లు మరి మా దగ్గర చిత్తూరు జిల్లాలోనూ లేకుంటే ఏ జిల్లాలోనూ ఆంధ్రప్రదేశ్ ఇన్వెస్ట్ చేస్తుంటే తద్వారా ఎన్ని ఉద్యోగాలు వచ్చేది, ఎంత ఇన్కమ్ జనరేట్ అయ్యేది, ఎంత వెల్త్ క్రియేషన్ అయ్యేది. ఇవన్నీ కూడా ప్రజలకి చెప్పనవసరం లేదన్నా. ప్రజలందరికీ తెలుసు ఇదని ఏం మాట్లాడుతున్నాడో ఏం చేస్తున్నాడో అర్థం. సార్, మీ శ్రీకాళహస్తి గురించి మాట్లాడదాం. మొదటి మేనిఫెస్టోగా 40,000 నుంచి 50,000 పక్కా ఇల్లు అన్నారు. ఈ 5 సంవత్సరాల్లో ఇల్లు రాలేదంటారా వైసీపీ గవర్నమెంట్? ఇల్లులు ఎక్కడిచ్చారన్నా? టిట్కో ఇల్లు కట్టాం మేము. కనీసం కట్టిన ఇల్లు ఇచ్చారు. ఇల్లు 7,370 ఇల్లు కట్టినాం. టిట్కో ఇల్లు రెడీగా ఉన్నాయి టౌన్లో. తీసుకుపోయి వైసీపీ కార్యకర్తలకో పేదవాళ్ళకో ఎవరికి ఇచ్చేసి డెవలప్ చేసి, కనీసం దానికి 3 రంగులు పెయింట్ వేసి దానికి 50 కోట్లు ఖర్చు అని చెప్పి 100 కోట్లు పెయింటింగ్, చెట్లకు కూడా పెయింట్ వేశారు కదా కింద. చూసారా? గుర్తుందా మీకు?
ఎలక్షన్స్ అయిన కొత్తలో అప్పుడప్పుడు చెట్లకు పెయింట్లు, ఇప్పుడు ఏ బిల్డింగ్ కనిపిస్తే ఆ బిల్డింగ్ కి పెయింట్లు, దానికి 100 కోట్లు చేసేసి తినేశారు. అదే 100 కోట్లు పెయింట్ పెట్టుకోకుండా తీసుకుపోయి ఇల్లులో ప్లాట్లో ఇచ్చుంటే ఎంత బాగుండేది. ఈ రోజు 1.5 సెంటు భూమి ఇచ్చారన్న. ఆ 1.5 సెంటు భూమి 30 మందికి ఒకటే భూమి చూపిస్తున్నారు. ఆ రోజు ఇక్కడ మధుసూదన్ రెడ్డి వచ్చి అక్కడ నేను ప్లాట్లు ఇచ్చిన చోట మీరు చూపిస్తానని బస్సులు పెట్టినాడు, మంచి పని చేశాడు. ఆ బస్సులు పెట్టింది ఏమయ్యారు, రివర్స్ అయ్యి వాళ్ళు తిట్టే పరిస్థితి వచ్చినారు. అవునా కదా? ఆ రోజు అందరు కొట్టుకున్నారు, ఆ అన్నం అంతా తెచ్చిన పడేసినారు, వాళ్ళు కొట్టుకుని వచ్చినారు. ఒక్కొక్కడికి ఒకటే ప్లాట్ అందరికి ఇస్తున్నారు. ఈరోజు రాజనగర్ కాలనీలో ఏంది, ఈ పాత పేపర్లు పెట్టుకొని దాంట్లో పాత స్టాంప్స్ రెడీ చేసుకొని ఆ పాత ఏమైతే దొంగ సంతకాలు ఎంఆర్ఓ పెట్టి వేల ప్లాట్లు ఇస్తాడు ఎలక్షన్స్ అని చెప్పి. 5 లక్షల ప్లాట్లు, 10 లక్షల ప్లాట్లు, నీకు 2 ప్లాట్లు, 4 ప్లాట్లు ఇచ్చేదానికి రబ్బ సొత్తా ఇచ్చేదానికి. అవన్నీ కూడా దొంగవే. ఇప్పుడు రేపు పొద్దున్న మనం వచ్చిన తర్వాత అవన్నీ సర్టిఫికేట్ తయారుకు వస్తారు. నేను ఒకటే మాట మీ సుమంత్ గారు చెప్తున్నాను, శ్రీకాళహస్తిలో మధుసూదన్ రెడ్డి ఎవరికైనా ప్లాట్ ఇచ్చేటప్పుడు అది ఆన్లైన్లో ఉందా లేదా చెక్ చేసుకోండి, ఎంఆర్ఓతో రెఫర్ చేసుకోండి, ఉంటే తీసుకోండి, లేకుంటే ఆడ ముఖం మీద కొట్టండి. కాళహస్తి ఆలయం సంబంధించి అంటే ఇప్పుడు వరకు డెవలప్మెంట్ జరగలేదా, భక్తులకు అందుబాటులో ఆలయం లేదంటారా? ఒకటే చెప్తున్నాడు ఆయన, శ్రీకాళహస్తి నియోజకవర్గంలో 100 దేవాలయాలకి పైగా నేను డెవలప్మెంట్ చేశాను, ఊరందరిలో కూడా 1 కోటి రూపాయలు పెట్టి కుంభాభిషేకం నిర్వహించానని చెప్పి కూడా మధుసూదన్ రెడ్డి ధీమాగా చెప్తున్నాడు. ఆ 1 కోటి రూపాయలు కుంభాభిషేకం ఎందుకు వద్దన్నా? 1 కోటి రూపాయలు ఎవరైనా కుంభాభిషేకం పెడతారా? 1 లక్ష 2 లక్షలు 5 లక్షలు వద్ది, 90 లక్షలు కొడుతున్నట్టు లెక్క. నేను చెప్తా ఉన్నా, కుంభాభిషేకానికి ఎక్కడైనా జీవితంలో ఏ గుడిగా ఎత్తుకోపో, చదువుకున్నాడు కదా ఎత్తుకో, అంతెందుకు 1 కోటి రూపాయలు. దాని తర్వాత 46 టెంపుల్స్ అన్యాయంగా కొట్టుబడేసినారు. నేను ఆ రోజు చెప్పాను, నాణ్యాలు దొరుకుతున్నాయి, ఇతను నాణ్యాలు తీసుకుపోయి అది యాంటిక్ క్రిస్టీస్ అని చెప్పి లండన్ లో ఒకటి ఉంది, వాళ్ళతో టైప్ పెట్టుకొని అమ్ముకుంటున్నాడు, డబ్బు చేసుకుంటున్నాడు, పలుమార్లు చెప్పా. ఆయన నా మీద పరువు దావ కూడా వేసాడు, నేను చూపించిన చెప్పిన. ఈ రోజు ఏమైంది, వాళ్ళ మనిషే బయట చెప్తున్నాడు కదా వెండి అమ్ముకున్నాడని. వెండి హేమంత్ రెడ్డి అనేటోడు అతను రైట్ హ్యాండ్, 13 సంవత్సరాల నుంచి అతనితో ఉన్నాడు, అతనితో పెరిగినాడు, అతనికి వైట్ అమౌంట్ వచ్చింది ఈ అకౌంట్కి వచ్చినా సరే ఈ రోజు ఆ హేమంత్ రెడ్డిని ఈ ఎమ్మెల్యేని ఎందుకు చర్య తీసుకోవట్లేదు చెప్పండి. అతను కన్ఫ్యూజ్ చేశాడు వచ్చి. ఈ రోజు వరకు హేమంత్ రెడ్డి బయటే ఉన్నాడు, ఈ రోజు వరకు ఎమ్మెల్యే బయటే ఉన్నాడు. అది ఏమైంది ఆ సబ్జెక్టు? వెళ్ళి ఎస్పీ గారికి కలెక్టర్ గారికి డైరెక్ట్గా వెళ్ళి విత్ ప్రూఫ్స్ ఇచ్చాడండి, పలానా దగ్గర నుంచి డబ్బులు వచ్చినాయని. అయినా కూడా పట్టించుకోరు. డెఫినెట్గా వచ్చే రోజుల్లో బ్రహ్మాండంగా వీళ్ళకి అందరికి భర్తీ పూజ ఉంటుంది. ఎవడోడు ఏమేమి తిన్నాడో మొత్తం కక్కించడానికి రెడీగా ఉన్నాం. అట్లనే ఇంకో టెంపుల్ అన్నాం కదా, టెంపుల్లో ఆ రోజు నాన్నగారు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారు అమృత్ స్కీమ్ కింద 150 కోట్లు తెస్తే దాంట్లో దగ్గర 60 కోట్లు 70 కోట్లు చేసి ఆడాడ ఇది శ్మశానం అంటాడు. శ్మశానానికి కట్టేదానికి చూడడం 3-4 కోట్లు అవుతా, రెడీగా ఉండేదానికి దానికి కొంచెం కాంపౌండర్ కట్టి చేసేదానికి అంత డబ్బులు అవుతాయన్నా. ఆడ మున్సిపాలిటీ వాటర్ పోతుంది, పైప్ లైన్ విరిగిపోయింది, ఆ పైప్ వేసేదానికి ఒక పైప్ వేయాలి, అది కూడా ఏని పరిస్థితిలో ఉన్నారు ఈరోజు. శివం రోడ్ అని చిన్నప్పటి నువ్వు వింటున్నావు, నేను వింటున్నా 5 సంవత్సరాల నుంచి. ఎక్కడైందన్న శివం రోడ్? ఇప్పుడు 6 సార్లు 7 సార్లు కొబ్బరికాయ కొట్టాడు, కనీసం శివం రోడ్ కూడా అయితే పాపాను పోలే. ఇది టెంపుల్ టౌన్. ఇదొక మోడర్న్ గా, ఒక ప్రాపర్ గా, ఏ రకంగా తిరుమలకు పోయినప్పుడు మనకు ఆ దేవుడు దైవత్వం ఫీలింగ్ వస్తుందో అదే రకంగా ఇక్కడ శివత్వం ఫీలింగ్ రావాలా. వచ్చినప్పుడు డెఫినెట్ గా దానికి సంబంధించిన ఒక ఫేస్ లిఫ్ట్ ఆఫ్ శ్రీకాళహస్తి అని పెట్టి తప్పకుండా దాన్ని బ్రహ్మాండంగా చేసి ప్రతి ఒక్కరు చూపిస్తారు ఏ రకంగా. సార్, యువత ఉపాధి అంటున్నారు. స్కిల్ స్కామ్ లో మీ నాయకుడే జైలుకి వెళ్ళేసి వచ్చాడు, దాంట్లో భారీ అవినీతి జరిగింది, వేల కోట్ల రూపాయలు తినేశారనేటువంటి ఆరోపణలు చేశారు. దానిపైన పూర్తిగా ఇన్వెస్టిగేషన్ కూడా కొనసాగుతుంది. మళ్ళీ స్కిల్ డెవలప్మెంట్ అంటున్నారు. ఆల్రెడీ స్కిల్ యూనివర్సిటీ పేరుతో వైసీపీ మేనిఫెస్టోలో కూడా పెట్టింది, తిరుపతి వేదికగా పెట్టి ఆ జిల్లాలో ఉన్నటువంటి వారికే కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పి కూడా వైసీపీ మేనిఫెస్టోలో పెట్టింది. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ అంటే స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో చంద్రబాబు నాయుడు గారిని ఏమైనా చేయగలరు కదా, తీసుకుపోయి ఒక 4 రోజులు లోపల పెట్టినారు. దాని తప్ప ఏమైనా ప్రూఫ్ అయిందా? ఏమన్నా ఎక్కడన్నా చేయగలిగారా? దాని గురించి ఏమైనా సబ్మిట్ చేయగలరు కదా? 3,000 కోట్ల నుంచి 360 కోట్లకు వచ్చినారు, తర్వాత 30 కోట్లకు వచ్చినారు. తర్వాత ఈరోజు ఏమైందన్నా, తీసుకుపోయి టాల్ లీడర్ లైక్ చంద్రబాబు నాయుడు గారిని తీసుకుపోయి లోపల వేస్తే అదొక ఆనందం వాళ్ళకి. జగన్మోహన్ రెడ్డి ఒక ఖైదీ, A1 లక్షల కోట్ల తినేసిన ముద్దాయి, అది దేశం అంతా తెలుసు. ఇక్కడ కూడా ఏంది, ఏదో ఒకటి ఈయనకు నెంబర్ ఇప్పించాలి. చంద్రబాబు నాయుడు కూడా జైల్లో పెట్టించారు, ఆనందం, అది పైశాచిక ఆనందం. అది వీళ్ళకు ఉండేది. కక్ష సాధింపు చర్యలు మాత్రమే.
ప్రజలందరూ ఎరువు ఆ రోజు కోడికత్తి అదే 40 రోజులు బిఫోర్ కోడికత్తి అవుతుంది, ఇదే 40 అంటే రోజులు సతీష్ అనే వ్యక్తి మరో శ్రీనివాసరాజు అంటారా? అంతే. యువర్ రైట్. ఇంకో శ్రీనివాసరాజు తీసుకుపోయి ఈయన చేస్తాడు. రేపు వద్దు వచ్చిన వెంటనే పాపం ఓటు దొరికాడన్నా. దాని వెనకాల బోండా ఉమా కూడా ఉన్నారని చెప్పి ఆరోపణలు వస్తున్నాయి. బోండా ఉమా ఉన్నారు అనేటువంటి దానికి సంబంధించి బోండా ఉమా ఉన్నాడు, లేకుంటే సుధీర్ రెడ్డి ఉన్నాడు, లేకుంటే ఇంకొక చంద్రబాబు రెడ్డి ఉన్నాడు. ఇది కాదు, ఆడనో ఆడిపోయి రాయి ఎక్కడ కరెక్ట్ గా అడుగుతుంది అన్న. ఆ రోజు కోడికత్తి, ఈ రోజు గులకరాయి. కోడికత్తి చేసినప్పుడు ఆయన అధికారంలోకి వచ్చాడు కదా, అట్లే సెంటిమెంట్ గా తీసుకోవచ్చు. ఈసారి పోతాడు. ఆ రోజు కోడికత్తి వచ్చాడు, ఈరోజు గులకరాయి అయితే ఇంటికి పోతాడు. సార్, వ్యవసాయం అనేది పెట్టారు. 5 సంవత్సరాల్లో వ్యవసాయానికి సంబంధించి రైతులకి గిట్టుబాటు ధర లేదంటారా? చాలా మంది మాట్లాడిస్తున్నారు, సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రైతులకి రుణమాఫీ తెలుగుదేశం పార్టీ హామీ ఇచ్చి మోసం చేసింది, మేము నెరవేరుస్తున్నాం అంటున్నారు. యాడ్ చేస్తాడు. ఈ రోజు ఏపీ సీడ్స్కి వెళ్ళి ఒక రైతన్న పోయి నాకు సీడ్ కావాలా, మేము పంట వేసుకోవాలంటే మీది ఏ కులము, మీది ఏ పార్టీ అని అడిగే స్థాయికి వచ్చిందన్న ఈరోజు. పోనీ ఆ పంట తీసుకున్న తర్వాత, పంట పండించిన తర్వాత అపోజ్ చేసి పంట పండించిన తర్వాత తిరిగి అదే ఏపీ సీడ్స్ అమ్ముదామంటే కొనేటి నాదులు లేడు. ఈ రైతు ఏడు నష్టపోతాడు, బయట లాస్ అమ్ముకుంటా ఉన్నాడు. 2150 రూపాయలు ఉండేది 1800కు 1700 అమ్ముకొని నష్టపోతాడు రైతు క్వింటాలు. వాళ్ళందరూ ఎవరు కాపాడేది? అందుకోసమే చెప్పాను నేను, ఈ గోడౌన్స్ అనేది ప్రతి చోట, ప్రతి 20 పంచాయతీలకి ఒక గోడౌన్ అరేంజ్ చేస్తా. అక్కడ డ్రైయర్స్ పెడతా. తద్వారా ఏంటంటే గోడౌన్లో స్టాక్ పెడతారు, డ్రై చేసుకున్న తర్వాత స్టాక్ పెట్టుకొని అమ్ముకుని డబ్బులు ఎక్కువ వస్తాయి. ఇప్పుడు అప్పు ఇచ్చినాడు ఆడు వచ్చి పొలం కాడు కూర్చొని నాకు డబ్బులు కావాలంటాడు. నో, ఇది కానీ నేను అరేంజ్ చేస్తే ప్రతి రైతు అనేటువంటి బాగుపడతాడని చెప్పి నేను తెలియజేసుకున్నాను. అట్నే ఏమైతే చెరువులు ఉన్నాయో ఈ రోజు వరకు బూడికలు తీలేదే. ప్రతి చెరువు బూడికలు తీసి దానికి కనెక్టింగ్ కెనాల్స్ రెడీ చేసి ప్రతి ఊరికి నీళ్ళు వచ్చేట్టు చేస్తా అని చెప్పి తెలియజేసుకున్నాను. మౌలిక వసతులకు సంబంధించి అంటే ఇన్ని రోజులు జరగలేదంటారా? కాళహస్తిలో ఒక రోడ్డు కూడా వేయలేదా అన్న? దాదాపు 40,000 కోట్లు రోడ్లకే వేసాము, రోడ్లు అభివృద్ధి చేయడానికే మేము ఖర్చు పెట్టామని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా. ఇప్పుడు నువ్వు తిరుపతి చూడవు, ఎన్నిసార్లు నడువు దొబ్బుంటది. అంత కారులో నీకు ఒక కారు, దానికి ఏసీ ఉండి కూర్చొని పోతుంటేనే దిక్కులేకుండా వస్తాడు. ఈ బైక్ కూడా పరిస్థితి ఏంది, సైకిల్ కూడా పరిస్థితి ఏంది? ఎన్ని గుంతలన్నా? ఎక్కడ చూసినా కొన్ని కాళహస్తిని ఆరుతుంది కదా, పిచ్చోళ్ళు కనీసం ఆ బిడ్డన్నా తారేయచ్చు కదా. అక్కడ కూడా గుంతలే. స్వామివారి సన్నిధికి వచ్చి స్వామివారి దగ్గర పోతున్నప్పుడు అక్కడ కూడా గుంతల్లో పడి రోజు తిట్టుకుంటున్నారు. కనీసం మట్టేసన్నా ఫిలప్ చేయరు. ఇంకా వీళ్ళు ఏంది తారేసి రోడ్ వేస్తారా? ఏమన్నా అంటే మసూద్ రెడ్డి అవుటర్ రింగ్ రోడ్ చేసినట్టు. ఏందన్నా ఇదేమన్నా హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్ చేశారు? ఆ ఊరి నుంచి ఈ ఊరికి ఉన్న రోడ్డుకి పక్కన మట్టి తీసి మట్టి వేసిన దానికి అవుటర్ రింగ్ రోడ్ అంట ఆయన. దానికి మళ్ళా మహానుభావుడు ఇట్లా మేనిఫెస్టో ఒకటి ఇచ్చాడు. అంటే ఆయన చేసింది పనులు నాడు నేడు అని ఇచ్చాడు. నాడు నేడు ఏంది? నాడు రోడ్డు కాళహస్తి రోడ్డు రిపేర్ రోడ్ ఇచ్చి నేడు రోడ్డు బాంబే రోడ్ వేస్తాడు. బాంబే రోడ్ ఆన్లైన్లో తీసి చెక్ చేయండి వస్తారు కాబట్టి దాన్ని. కనీసం ఈ దేశం రోడ్డు కూడా చూపించుకోలే పరిస్థితి ఉంటే ఎక్కడ డెవలప్మెంట్ చేయడు? ఆయన అడిగితే 3 అంటాడు అన్న. ఒకటి శ్మశానం చేశా అంటాడు, రెండోది టౌన్లో అండర్ గ్రౌండ్ కేబుల్ చేశా అంటాడు, అదో 4 కోట్లు. మరో డబ్బు దినాలు ఇంకో 4 కోట్లు పెట్టి లైట్ వేసాడు. దాని తర్వాత ఈ శివం టు శివం అంటాడు. ఈ 3 తప్ప ఏం చేసే చెప్తున్నాడు అతను? చెప్పండి. ఎన్ని ఉద్యోగాలు ఇప్పించాడు ఇన్ని రోజులకి? ఎన్ని ఫ్యాక్టరీలు తెచ్చాడు? ఎన్ని ఇల్లు ఇచ్చినాడు? ఎన్ని రోడ్లు వేసినాడు? ఇవన్నీ కూడా ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయాల మహానుభావ అంటే శ్వేత ఎవరు అనేటోడు ఇతను మనకి ఎమ్మెల్యే. ఎన్నోసార్లు చెప్పా శ్వేతపత్రం రిలీజ్ చేయ స్వామి, శ్వేతపత్రం రిలీజ్ చేయ, ఏమేం చేస్తారో ఇయర్లీ. నేను వచ్చిన తర్వాత మీకు మాటిస్తాను, ఎవ్రీ ఇయర్లీ ఏమేం చేస్తున్నాం, ఎక్కడెక్కడ డబ్బులు పెడుతున్నాం, ఎక్కడెక్కడ డెవలప్మెంట్ చేస్తాం, ఇవన్నీ would be there with evidences online. Every year where whatever development we'll do would reflect online. ఒక డిఫరెంట్ శ్వేత లేదు, పత్రం లేదు, తీసుకొచ్చి ఆన్లైన్ లో పెడతాం. కాళహస్తిలో ఎక్కడెక్కడ ఏమేమి డెవలప్మెంట్ చేస్తున్నాం, ఒక్క రూపాయి ఎక్కడ పోతుంది, శివునికి చేసినప్పుడు అవన్నీ కూడా ఎక్కడ పోతున్నాయి డబ్బులు, అవన్నీ కూడా రూపాయితో లెక్కలు ప్రజలకు చెప్పాలి. ఎందుకంటే ఇవన్నీ ప్రజాధనం, ప్రజలకు ఆన్సరబిలిటీ ఉండాలి, ప్రజలకు రెస్పాన్సిబిలిటీ ఉండాలి. కాబట్టి ప్రతి ఒక్కటి కూడా చేసిన తర్వాత ఇట్ విల్ బి ట్రాన్స్పరెంట్. ఎంత డబ్బులు పెడుతున్నాం, ఎక్కడ పెడుతున్నాం, ఎంత ఇస్తున్నాం, ఒక స్విచ్ ఛాలెంజ్ లా పెట్టి ఎవడైతే బయట ఉన్నాడో ఒక 10 రూపాయలు టెండర్ పాడిన తర్వాత రివర్స్ టెండరింగ్ చేస్తాం, చేసి ఎవరైతే చేస్తారో ఇవన్నీ కూడా ట్రాన్స్పరెంట్ లెవెల్లో చేస్తామని చెప్పి చెప్తున్నాం. సార్, ఫైనల్ గా మీ ప్రత్యర్థి ఒకటి కామెంట్ చేస్తుంటారు ఎప్పుడు కూడా, సుధీర్ రెడ్డి నాన్ లోకల్,
ఎలక్షన్ టైంలోనే కనిపిస్తూ ఉంటారు ఇక్కడ. ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఆయన ఇక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు అండి. శ్రీకాళహస్తి ప్రజలకి ఏం చెప్పబోతున్నారు నాన్ లోకల్ అనేటువంటి కామెంట్? అన్న నాన్ లోకల్ సిమ్ కార్డు తీసి పడేశాడు అంటే నా సిమ్ కార్డు 98491 ఆల్ ఎప్పటి నుంచి ఉందన్న? నేను ఫస్ట్ మా ఫాదర్ నెంబర్ 9849000567 567th నెంబర్ మా నాయనది ఇంకా పెట్టుకున్నా. ఆల్ జీరోస్ అదే టైంలో వేసుకున్నా. నా బిల్డింగ్ నాది ప్రీపెయిడ్ కాదు, పోస్ట్ పెయిడే. ఒకసారి ఎయిర్టెల్లో అనుకుంటే ఎన్ని రోజుల నుంచి నేను వాడుతున్నాను వాళ్ళని కనుక్కోవచ్చు. నెంబర్ 1, నేనేం నెంబర్లు మార్చేటువంటి కాదు, నెంబర్లు అదే ఉన్నాయి. నెంబర్ 2, కమింగ్ టు లోకల్ నాన్ లోకల్, నేను అదే కరోనా టైంలో నేను లేను, అక్కడ ఇరుక్కున్న హైదరాబాద్లో, కాబట్టి అక్కడే ఉన్నాను, కాబట్టి రాలేకుండా పోయాను. తర్వాత మా ఫాదర్కి హెల్త్ బాగాలేదు కాబట్టి అక్కడ ఉండాలి, కాబట్టి ఆయనకు డబ్బులు పెడితేనే బతుకుతాడు. ఇట్స్ ఎక్స్పెన్సివ్ డిజీజ్, కాబట్టి ఆయన ఉండి చూసుకునే పద్ధతులు లేను, అదైతే వాస్తవమే. తర్వాత వచ్చి ఈరోజు నా మీద 16 కేసులు ఉన్నాయి. 16 కేసులు ఎక్కడో వచ్చినాయి అన్న? దేవుడు పెట్టినారు నా మీద కేసులు కాదు కదా. ఈయన కొట్టి ఈయన ప్రజల కోసం కొట్లాడితేనే కదా నా మీద కేసులు పెట్టింది. కాబట్టి ప్రజలందరూ గమనించుకోవాలా. ఇక్కడ ఇల్లు కట్టుకుంటున్నాను, తప్పకుండా ఇక్కడ అందుబాటులో ఉంటాం. ప్రతి మండలంలో ఒక ఆఫీస్ తెరవబోతున్నాం. ఇక్కడ కాళహస్తి కూడా రానవసరం లేదు. ఏ మండలంలో ఆయా పార్టీ హౌస్ ఉంటుంది, అక్కడికి వెళ్ళిన తర్వాత అందుబాటులో ప్రజలు ఉంటారు. మా వాళ్ళు తప్పకుండా వాళ్ళు వచ్చి పరిశీలిస్తే చాలు. మీకు ఒక కోడ్ నెంబర్ ఇస్తారు. ఆ కోడ్ నెంబర్ పెట్టుకుంటే విదిన్ 1 month or 15 days మీ పని కాకపోతే డెఫినెట్గా మీరు నాకు ఫోన్ చేయొచ్చు. అది కూడా అవైలబిలిటీ ఉంటాం. ఇవన్నీ కూడా ఈజ్ ఆఫ్ డూయింగ్ వర్క్స్ అనేది బ్రహ్మాండంగా చేసి పెడతాం. థ్యాంక్ యూ సుధీర్ గారు. ఆల్ ది బెస్ట్. చూస్తున్నా కదా, నిజంగా మేనిఫెస్టో రిలీజ్ చేశారు. స్టేట్ మేనిఫెస్టోతో పాటు శ్రీకాళహస్తికి తనిగా ఏం చేయబోతున్నాను, నేను ఎమ్మెల్యే అయితే ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయబోతున్నారనే దానిపైన కూడా ఒక క్లియర్ కట్ మేనిఫెస్టో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి రిలీజ్ చేశారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా తాను విజయం సాధించబోతున్నాను. గడిచినటువంటి 5 సంవత్సరాల్లో జరిగినటువంటి అవినీతి కావచ్చు, పడినటువంటి ఇబ్బందులు, ప్రజలు ఎదుర్కొన్నటువంటి సమస్యల పైన ఖచ్చితంగా తాను పోరాటం చేస్తానని చెప్పి కూడా బొజ్జల సుధీర్ రెడ్డి స్పష్టం చేస్తున్నారు.